26వ తేదీ ఆగస్టు నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. సహోదరి సహోదరులారా, మన ప్రభువు సమాధానకర్త. మన కుటుంబాలలోనూ మన హృదయాలలోనూ సమాధానాన్ని కలుగజేయు గొప్ప దేవుడు ప్రభువు. మనకెంత జ్ఞానమున్నా, బలమున్నా, ధనమున్నా, లోకం దృష్టిలో ఎంత పలుకుబడి ఉన్నా, హృదయంలో నెమ్మది లేకపోతే మనశ్శాంతిని కోల్పోయిన స్థితిలో ఉంటాము. ఎప్పుడు కొన్ని ఆలోచనల వలన కలవరపడుతూ భయపడుతూ ఉంటాము. మన ఆలోచనలకు బాధలకు కారణం శ్రమలు అయినా లేదా మరి ఇంకా ఏ కారణమైనా ఉండొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, నా అంతరంగంలో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తుంది అని. మన అంతరంగంలో ఎన్ని విచారకరమైన ఆలోచనలు ఉన్నా ప్రభువే మన ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తాడు. మన హృదయాలలో ఉన్న బాధ ప్రభు సన్నిధిలో కుమ్మరించినప్పుడు మనకు తెలియకుండానే మనలో గొప్ప నెమ్మది కలుగుతుంది. శ్రమలు పోరాటాలు కలుగవు అని చెప్పలేము, కానీ ప్రతి శ్రమలోనూ పోరాటంలోనూ ప్రభువే మనకు తోడుగా ఉంటూ నడిపిస్తూ ధైర్యాన్ని ఇస్తూ మన హృదయాలలో నెమ్మదిని కలుగజేస్తాడు. మనల్ని ఆదరిస్తాడు. మనలో ఉన్న భయాలను కలవరమును తీసివేసి నెమ్మదిని కలుగచేసి శాంతి సమాధానాలతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా హృదయాలలో ఉన్న ప్రతి బాధను వేదనను ఎరిగిన దేవుడవు తండ్రి. ఏ విషయముల గురించి మేము ఆలోచిస్తూ విచారముగా ఉంటూ ఉన్నామో మీకు తెలుసు ప్రభువా. మా శ్రమల గురించి ఆలోచిస్తూ భయపడే వారముగా కాకుండా ప్రతి శ్రమ నిమిత్తము మీ సన్నిధిలో విశ్వాసంతో మీ సహాయం కోసము మొరపెట్టాలి తండ్రి. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా మీ మీద ధైర్యంతో మిమ్మల్ని ఆశ్రయించాలి ప్రభువా. ఎటువంటి భయానికి కలవరమునకు చోటివ్వకూడదు తండ్రి. మా చేయి విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు మాకు తప్పకుండా సహాయం చేస్తారు తండ్రి. ప్రతి శ్రమలోనూ పోరాటంలోనూ మీరే మాకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ గొప్ప ఆదరణను నెమ్మదిని కలుగజేసి మీలో శాంతి సమాధానమైన జీవితాలను జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.